నమస్తే. నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్‌ని నాకందిస్తూ, మీ ప్రేమని నాకందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని, అలాగే మీ సపోర్ట్‌ని నాకందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. సూర్యోస్మి. నేను మీ విక్రమాదిత్య. ఆరోగ్యమే మహాభాగ్యం, ఆరోగ్యం భాస్కరాధీనం. ఆదివారం మద్యం మాంసం మైదనం వద్దు, ఆరోగ్యం ఐశ్వర్యం ముద్దు. మీరు ఆచరించండి, 10 మందిని ఆచరింపచేయండి. ఆచరించండి, ఆరోగ్యవంతులుగా ఉండండి. ఆచరించండి, ఐశ్వర్యవంతులు కండి. ఆచరించండి, ఆనందంగా జీవించండి. సూర్యోస్మి. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, సూర్య ఉపాసకులు, సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ సూర్యోస్మి తల్లి. సార్, రకరకాల సమస్యలతో సతమతమవుతూ ఉన్నారు జనాలు. మేజర్ సమస్య అంటే ఆర్థికపరమైన సమస్య. మీరు చాలా సబ్జెక్ట్స్ చదువుకుని ఉన్నారు. బట్ ఆస్ట్రాలజీ తెలుసు మీకు. ప్రాణిక్ హీలింగ్ చేస్తూ ఉంటారు. వెజిటబుల్ థెరపిస్ట్ మీరు. సూర్య ఉపాసనలో ఉన్నారు. ఎట్లా సాధ్యపడుతున్నాయి ఇవన్నీ? ఇంకేమొచ్చు మీకు? ఒకసారి చెప్పండి. మ్యాగ్నెటిక్ థెరపీ, మ్యాగ్నెటిక్ థెరపీ, స్కాల్ప్ అక్యుపంక్చర్. తల మీదే అక్యుపంక్చర్ పాయింట్స్ ఉంటాయి, వాటితోటి చేసే థెరపీ. ఏమిటి ఇంత ఇంట్రెస్ట్? ఏంటి ఇన్ని సబ్జెక్ట్స్ నేర్చుకోవాలని? నేర్చుకోవాలని కాదు, భగవంతుడు సెలెక్ట్ చేసుకున్నాడేమో, అందుకని ఆనందం వచ్చేస్తుంది. ఆనంద వర్షాలు వచ్చేస్తాయి. నేను మొట్టమొదటిగా అంటే నేను ఒక 10 నేర్చుకున్నాను అంటే అది ఫస్ట్ నేర్చుకుంది ప్రాణిక్ హీలింగ్. ప్రాణిక్ 2013. ఎట్లా డ్రైవ్ అయ్యారు దానిలోకి? నేను అప్పుడు ఈటీవీలో ప్రియాంక అని ఒక సీరియల్ చేస్తా. లిటిల్ హట్స్ అని మనకి మాదాపూర్లో ఒక హోటల్ ఉండేది. అక్కడ షూటింగ్ పెట్టారు ఆ రోజు. ఒక క్యారెక్టర్ కోసం, ఒక ఆర్టిస్ట్ కోసం నెంబర్ ఆఫ్ టైమ్స్ షూట్ చేస్తూ ఉంటే వాళ్ళకి ప్రకృతి కూడా సహకరించలేదు. వేరే అతనితో షూట్ చేస్తున్నారు. ప్రకృతిలో కూడా ఏదో వైపరీత్యాలు అయితే అతను తీసేశారు. 2-3 మార్చారు. ఆ రోజు నాకు డైరెక్టర్ సింహదేవ్ ఫోన్ చేశారు. అంటే అక్కడ నాకు మన చక్రి ఉన్నాడు. ఆ ముందు రోజు ఎక్కడో అవార్డ్ ఫంక్షన్లో కలిసాము. ఏం చేస్తున్నారంటే ఇలా సీరియల్ చేస్తున్నాను, ప్రియాంకలో తన హీరో. అవును. నెక్స్ట్ డే నాకు ఫోన్ చేసి ఎక్కడ ఉన్నారా అన్నాడు. బయటకి ఎక్కడికి వెళ్తున్నాను, ఒకసారి రాగలవా ఇలా మాదాపూర్ లిటిల్ హట్స్ దాంట్లోకి అంటే వెళ్ళాను. వెళ్ళిన వెంటనే డైరెక్టర్ గారు నన్ను చూసి ఓకే గుడ్ అని చెప్పేసి అన్నారు. ఆ క్యారెక్టర్కి నన్ను ఎంటర్ చేశారు. ఆయన చెప్పడం ఏంటంటే ఫోన్లో, మేము చాలామందిని చూసాం, మాకు ప్రకృతి కూడా సహకరించట్లేదు. ఈ క్యారెక్టర్ ఒక మంచి క్యారెక్టర్. హరిత గారికి కొడుకు క్యారెక్టర్. ప్రియాంకలో హరిత గారు సెకండ్ జనరేషన్ వచ్చేసింది అప్పటికైతే. ఈ సీరియల్ గుర్తుంది నాకు. చేయడం జరిగింది. అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, మీరు అడిగింది ఎలా డ్రైవ్ అయ్యారు ప్రాణిక్ హీలింగ్ నేర్చుకోవడానికి కారణం ఏంటి? నేను మాట్లాడేది సీరియల్ గురించి మాట్లాడతాను. అక్కడ ఒక షార్ట్ పెట్టారు. నేను కూర్చుని వెయిట్ చేస్తూ ఉంటాను. ఒక క్యారెక్టర్ లిరీష్ అనే ఒక ఆర్టిస్ట్, లేడీ ఆర్టిస్ట్, శ్రీరాజ్ డబ్బింగ్ ఆర్టిస్ట్. శ్రీరాజు లిరీష క్యారెక్టర్స్ అవి. నా ఫ్రెండ్ శ్రీరాజు కూడా. వాళ్ళిద్దరు వస్తూ ఉంటారు, నేను వెయిట్ చేస్తున్నాను, వాళ్ళు వస్తారు. ఈ లోపల నా ఎదురుగుండా సెట్ ప్రాపర్టీలో ఒక బుక్ పెట్టారు. అంటే ఆ వెయిటింగ్ టైం ల్యాబ్స్లో నేను ఆ బుక్ చదవాలి, ఓపెన్ చేశాను, చదువుతున్నాను. అసలు నా ఫేస్ మొత్తం మారిపోయింది. వాళ్ళకి నాకు డైరెక్టర్ గారు చెప్పిన సీన్ గుర్తులేదు, కానీ నేను చదువుతుంటే ఏదో లోపలికి వెళ్తున్న సబ్జెక్ట్ ఇలా చూసా, అక్కడ పెట్టేశాను. సీన్ అయిపోయింది. సీన్ అయిపోయిన తర్వాత సెట్టోని పిలిచా, ఒరే బువ్వ ఆ బుక్కే ఏంటా అని చెప్పేసి అంటే ఆడు చూసి అయిపోయింది, తెచ్చేసుకున్నాను. తెచ్చేసుకున్న తర్వాత నాకు ఇంట్లో ప్రాబ్లమ్స్, అప్పటికే నేను కొంచెం మిసెస్తో సమస్యలతో, అలాగే సినిమా ఫీల్డ్లో మనకు ఉండే ప్రాబ్లమ్స్తో బాధపడుతూ ఉన్న సమయంలో తనకు ఉన్నటువంటి సమస్య నన్ను బాగా ఇబ్బంది పెడితే, ఒక ఆయన ఎవరో నన్ను సజెస్ట్ చేస్తే ఫోన్లో మాట్లాడాను, ఫోటో పంపించమంటే మిసెస్ది ఫోటో పంపించాను. తను ఆయన ట్రీట్మెంట్ ప్రాణిక్ హీలింగ్ అనే దాన్ని ఏదో చేసేసారు. నాకు ఫోన్ చేస్తే టెస్ట్కి వెళ్తే రిపోర్ట్లు నార్మల్ వచ్చాయి. 21 రోజులు. షాక్ అయ్యాను. వెంటనే ఆయన కలవడానికి వెళ్ళాం. ఆయన వెళ్ళి కలిసిన తర్వాత ఆయన మాట్లాడుతుంటే ఆయన చెప్పే సబ్జెక్టు నేను ప్రియాంక సీరియల్ సెట్లో చదివిన బుక్లో ఉన్న సబ్జెక్ట్ ఒకటే. ఆయన మాట్లాడుతున్నారు, నేను కూడా మాట్లాడుతున్నాను. ఎందుకంటే అప్పటికే నేను చదివేసి ఉన్నాను ఆ బుక్. నాకు దాని గురించి పెద్దగా తెలియదు, కానీ చక్రాలు, నాడులు, శక్తులు వీటి గురించి వెళ్తుంది. ఆయనతో మాట్లాడుతున్నాను. అప్పుడు ఆయన మీరు ఎందుకు నేర్చుకోకూడదు అని ఒక మాట అన్నారు. అంటే నా జీవితంలో ఒక సమస్య రాబోతుంది, దాన్ని నేను నేర్చుకోవడానికి ఇక్కడ ఈ ప్రియాంక సీరియల్, ఈ సింహదేవ్ లేకపోతే చక్రవర్తి వీళ్ళు నాకు దోహదపడ్డారు.
అక్కడ స్టార్ట్ అయింది. అందుకే నేను చదివింది ఏంటంటే ఆ బుక్ రేకేది అది, కానీ నా జీవితంలో ఎంటర్ అయింది మాస్టర్ రూపంలో ప్రాణిక్ హీలింగ్. బ్యూటిఫుల్. చవాకుక్షి గారి ప్రాణిక్ హీలింగ్ ప్రాణిక్ హీలింగ్, రైట్. ఇక ఇప్పుడు నా ప్రశ్న, ఈ ప్రాణిక్ హీలింగ్ అనేది ఒకరి జీవితంలో ఎంత ప్రాముఖ్యతను వహిస్తుంది, ఎంత అంటే ఏం అవసరం ఉంది ప్రాణిక్ హీలింగ్ ని మనం తీసుకోవచ్చా, మనం దాని హెల్ప్ తీసుకోవచ్చా మనకు ఎదురవుతున్నటువంటి రకరకాల సమస్యల నుంచి బయటపడటానికి? దైనందిన జీవితంలో ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా దైనందిన జీవితం అంతా కూడా ప్రాణిక్ హీలింగ్ మీదే నడుస్తుంది. మీకు తెలిసినా తెలియకపోయినా మీరు ప్రాణశక్తితోటే ప్రాణిక్ హీలింగ్ తోటే బ్రతుకుతున్నారు. ఓకే. మనం అందరం కూడా సృష్టిలో ఉన్నటువంటి ప్రతి జీవరాశి ప్రాణిక్ అంటే ప్రాణశక్తి, ప్రాణవాయువు అనుకోవచ్చా? ప్రాణ. మీరు మీరు మాట్లాడుతున్నారు, చూస్తున్నారు, వింటున్నారు, ఇవన్నీ మీలో సఫిషియెంట్ ప్రాణ ఉంది కాబట్టి మీరు ఇలా ఉండగలిగారు. మీలో ప్రాణ డెఫిషియన్సీ ఉంటే మీరు ఇక్కడ ఉండరు, ఇంట్లో ఉంటారు. కరెక్ట్. ఒంట్లో బాలేదు అని డల్ గా ఉంటారు, లేదా ఇంకో పరిస్థితుల్లో ఉంటారు, లేదా వేరే వాళ్ళతో సాడ్నెస్ అంటే నెగిటివ్ ఎనర్జీ మనలో అధికంగా ఉంటే మనం పడుకుని ఉంటాం, నిద్రపోతూ ఉంటాం. అంటే ఇదే దాన్ని మార్చుకోవటానికి ప్రాణ దోహదపడుతుంది. మనం అందరం కూడా ప్రాణిక్ హీలర్స్మే, అందరం ప్రాణిక్ హీలర్స్మే, తెలుసో తెలియకో. పిల్లోడు అల్లరి చేస్తూ ఉంటాడమ్మా, పిల్లోడు అల్లరి చేస్తూ ఉంటాడు, ఆ తల్లి అప్పటి వరకు చూస్తుంది. ఒక్కసారి బాగా అల్లరి ఎక్కువ చేస్తున్నాడు, లేదా ఏ కరెంటు ప్లగ్లోనూ ఏలు పెడుతున్నాడు అని కానీ తల్లి వెళ్ళి ఏం చేస్తుంది? ఒక్కడ పీకుతుంది. ఎక్కడ? పిర్ర మీద. తల్లికి బాగా అర్థమైన విషయం ఏంటంటే తను పెద్ద ప్రాణిక్ హీలర్. పిర్ర మీద ఒక్కటి కొట్టిన వెంటనే మూలాధార చక్రాన్ని యాక్టివ్ చేసింది. సర్వైవల్, బ్రతకడానికి ఉపయోగపడుతుంది మూలాధారం, బ్రతుకు తెరువుని చూపిస్తుంది. ఆడు ప్లగ్ లో ఏలు పెడితే ఏమవుతాడు? షాక్ కొట్టితే ఏదైనా జరగవచ్చు, ప్రాణం పోవచ్చు కూడా. అందుకని ప్రాణాన్ని బ్రతికించడం కోసం పిర్ర మీద కొట్టడం ద్వారా మూలాధారం యాక్టివ్ అయింది. అమ్మో ప్లగ్ లో ఏలు పెడితే షాక్ కొడుతుంది, అందుకని అమ్మ కొట్టింది. తల్లి అక్కడ ప్రాణిక్ హీలర్. అది తెలియకపోవచ్చు, ఇప్పుడు దాని అక్కడ కొడితే పెద్దగా నొప్పి తెలియదు అన్న భావన తల్లికి ఉంటుంది కదా. ఇప్పుడు నడుము మీద కూడా కొట్టొచ్చు, ఎక్కడైనా కొట్టొచ్చు. అంటే వాళ్ళకి తెలిసి కాదు, సహజంగా పిల్లలు అల్లరి చేస్తే పిర్ర మీదే కొడతారు. ఎందుకు అంటే అక్కడ మూలాధారం అని ఉంటుంది, అది తెలియకుండానే. అంటే బిడ్డలోనూ మూలాధారం ఉంది, తల్లిలోనూ మూలాధారం ఉంది. బిడ్డ శరీరంలో ఉన్నటువంటి ప్రతి చక్రాన్ని ఈ తల్లి శరీరంలో ఈ కర్మాగారంలో తయారైంది, అందుకని ఆ స్పృహ తల్లికే ఉంటుంది. సో ఆ సబ్జెక్ట్ గురించి తెలియచ్చు తెలియకపోవచ్చు, మనం దాన్ని బట్టి మాత్రమే నడుచుకుంటాం. అమ్మ ప్రాణిక్ హీలింగ్ అనేది పనిచేస్తుంది, నమ్మితే పనిచేస్తుంది, నమ్మకపోయినా నమ్మినా నమ్మకపోయినా దాని పని దాని చేసుకుంటూ వెళ్ళిపోతుంది. ఇది సృష్టి ధర్మం. బ్యూటిఫుల్. అయితే మరి మనమే ప్రాణిక్ హీలర్స్ అయినప్పుడు మనం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలని మన సమస్యలకి మనమే హీల్ చేసుకునే పరిస్థితి ఉంటుందా? ఎవరికి వాళ్ళే చేసుకోవాలమ్మా. మరి ఈ ఆర్థిక పరమైన సమస్యల నుంచి అధిగమించడం కోసం మనల్ని మనం ఎలా హీల్ చేసుకోవాలి, ఆ సమస్య నుంచి ఎలా బయటపడాలి? మూలాధార చక్రం సర్వైవల్, లైఫ్ సర్వైవల్, అబౌండెన్స్, ప్రాస్పారిటీ, సక్సెస్. మనిషి జీవితంలో ఎప్పుడు బలహీనపడిపోతాడంటే సక్సెస్ లేనప్పుడు. కరెక్ట్. అబౌండెన్స్, సమృద్ధిగా లేనప్పుడు. సమృద్ధిగా అసలు మూలాధారమే బరిగా లేకపోతే జీవితమే లేదు. సూసైడ్స్ జరుగుతున్నాయంటే వాళ్ళకి మూలాధారాలు బలహీనంగా ఉన్నాయి. మూలాధారాలని శక్తివంతంగా చేసుకోవడానికి, అంటే శక్తివంతంగా ఉన్నవాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారు, హెల్దీగా ఉంటారు. ఇక మూలాధారాలు అతి చైతన్యం ఉన్నవాళ్ళు విపరీతంగా ధనార్జన సంపాదన మీద విపరీతమైనటువంటి వ్యామోహంతో పరిగెడుతుంటారు, వాళ్ళకి నిద్ర ఉండదు. అంటే అతిగా చైతన్యం అయినటువంటి మూలాధారం ఉన్న వాళ్ళు నిద్ర ఉండదు. దాన్ని కూడా కంట్రోల్ చేసుకోవాలి. డేలో చాలా యాక్టివ్ గా ఉండాలి మూలాధారం. అది వెళ్లే కొద్ది ఉదయం 6 to 7 సుమారు 60 నిమిషాల పాటు మూలాధార శక్తి ఉంటుంది. 7 చిల్లర నుంచి ఇంచుమించు 1 గంట వరకు స్వాధిష్టాన శక్తి ఉంటుంది. స్వాధిష్టానం చాలా అవసరం కాబట్టి. అంటే ట్రావెలింగ్, మూవ్, ఎక్కడికన్నా నువ్వు కదలాలి, బయటకు వెళ్ళాలి, ఏదైనా చేసుకురావాలి అన్నప్పుడు నీకు స్వాధిష్టానం పనిచేయాలి. తర్వాత మధ్యాహ్నం 1 గంటకి భోజనం, మణిపూరకం యాక్టివ్గా ఉంటుంది. వెళ్లే కొలది ఇది మారుతూ ఆజ్ఞావస్థల్లోకి, సాయంత్రం అవతుల్లోకి నువ్వు నిద్రపోవాలి, విశ్రాంతి తీసుకోవాలి, డివైన్ తో కనెక్ట్ అవ్వాలి, సహస్రారంతో ఎండ్ అవుతుంది, మళ్ళీ సైకిల్ స్టార్ట్ అవుతుంది. ఈ సైకిల్ ఇలా తిరుగుతుంది. ఒక్కొక్క దానికి కొంత సమయం కేటాయించడం జరిగింది. ఒక్కొక్క చక్రం మన జీవితాన్ని నడుస్తూ ఉంటుంది. మరి మూలాధారాన్ని యాక్టివేట్ చేసుకోవటం, బలోపేతం చేసుకోవటం ఎలా? ఎర్రటి పదార్థాలు, ఎరుపు కలిగినటువంటి పదార్థాలని మనం స్వీకరించడం, తీసుకోవటం, అలాగే ఎర్రటి వస్త్రాలను ధరించడం. ఎవరైతే బద్ధకంగా, నీరసంగా మంచంలో ఉండి నిద్రపోతూ పనులను వాయిదా వేస్తూ ఉంటారు, వాళ్ళకి మూలాధారం బలహీనంగా ఉంది కాబట్టి వాళ్ళకి ఎరుపు కలిగినటువంటి పదార్థాలు,
అంటే బీట్రూట్, క్యారెట్ ఏమైనా? ఇవి ఉమ్. అంటే క్యారెట్ కొంత ఆ, స్వాదిష్టానానికి కొంత మూలాధారానికి వెళ్ళిపోతుంది. మరి ఎరుపు అంటే బీట్రూట్ ఇంకేంటాయి? బీట్రూట్ ఎర్రగా ఉంటుంది. కారాలు వేసేసుకుంటారేమో సార్ ఎర్రగా. మీరు ఆ పచ్చిమిర్చి, ఎండుమిర్చి ఇలాంటివి ఎరుపు కాదు. కాదు. ఎర్రటి పదార్థాలు ముగ్గితే ఎర్రగా ఉండేవి. బీట్రూట్. టొమాటో యా టొమాటో ఎర్రగా ఉంటుంది. టొమాటో మ్మ్. అదే ఇంకా ఎరుపుగా ఉన్నవే. అంటే మనకి కంటికి కనిపించకపోయినా సరే మూలాధారానికి శక్తినిచ్చే పదార్థాల్లో మనకి ఇదేంటి పప్పాయ కూడా ఒక రకంగా పనిచేస్తుంది. అంటే చాలా రంగులు అంటే మూలాధారంలో ఎరుపు అధికంగా ఉంటుంది, ఆరెంజ్ కలర్ ఉంటుంది, గ్రీన్ ఉంటుంది, బ్లూ ఉంటుంది, ఎల్లో ఉంటుంది. ఒక్కొక్క పెటల్కి ఒక్కొక్కటా? ఆ, మళ్ళీ స్వాదిష్టానంలో ఆరెంజ్ అధికంగా ఉంటుంది, ఎరుపు ఉంటుంది, గ్రీన్ ఉంటుంది, పచ్చ ఉంటుంది, పసుపు ఉంటుంది. మణిపూరకం పసుపు ఎక్కువగా ఉంటుంది, ఆరెంజ్ ఉంటుంది, రెడ్ ఉంటుంది, ఇలా ఉంటుంది. అనాహత పచ్చగా ఉంటుంది, అధికంగా పచ్చ ఉంటుంది, ఆకుపచ్చ రంగు, ఎరుపు ఉంటుంది, పసుపు ఉంటుంది, మిగతా అన్ని రంగులు కూడా సమపాలలో ఉంటాయి. ఒక రంగు ఎక్కువ మేజర్ రోల్ ప్లే చేస్తుంది. ఆజ్ఞాచక్ర వైలెట్ కలర్ అధికంగా ఉంటుంది, మిగతా రంగులు తక్కువగా ఉంటాయి. సహస్రారం? సహస్రారం అది బంగారపు అన్ని కలిగి ఉంటుంది. అంటే వైలెట్ రంగులో ఎలక్ట్రిక్ కలుస్తుంది, మిరిమిట్లు గొలిపే కాంతితో ఉంటుంది సహస్రారం. అన్ని రంగులు అన్ని చక్రాల్లోనూ ఆ పాలలో మిళితం చేయబడి ఉంటుంది సబ్లిమేషన్. ఒక రంగు మాత్రం బాగా ఎక్కువ ప్రాధాన్యత వహిస్తుంది ఆ చక్రానికి పర్టికులర్ గా. రక్తం మనకి ప్రధానమైనటువంటి కారణం. మూలాధారానికి రక్తం. అంటే మూలాధారం బాలేని వాళ్ళకి లోయర్ వీక్ గా ఉంటుంది, కాళ్ళు సన్నగా ఉంటాయి, ఎర్త్ నుంచి ఎనర్జీని స్వీకరించలేరు. అందుకని వాళ్ళకి కాళ్ళు లాగుతూ ఉంటాయి, నిలబడలేక ఎక్కువ కూర్చోవడం, ఎక్కువ పడుకోవడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంటారు. వాళ్ళు ఎక్కువగా పడుకుంటున్నారు అని అంటే వాళ్ళకి మూలాధారం బలహీనంగా ఉంది. వాళ్ళని ఏం చేయాలంటే ఎర్త్కి ఎక్కువ కనెక్ట్ చేయాలి. అంటే చెప్పులు లేకుండా నేల మీద నడవటం అవి ఎక్కువ చేయాలి, కాళ్ళు నేల మీద ఎక్కువ ఉండాలి. గుంజిళ్ళు మూలాధారాన్ని శక్తివంతం చేసుకోవడానికి అద్భుతమైనటువంటి ఎక్సర్సైజ్. మనము వ్యాయామాల్లో అది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. రెగ్యులర్ ప్రతిరోజు చేయాలి. ఎంత నడుస్తామో అంత కాళ్ళు శక్తివంతం అవుతాయి. కాళ్ళు శక్తివంతం అవడం ద్వారా మూలాధారం బలోపేతం అవుతుంది. బలోపేతం అయితే ఈ ఎక్కువ మేజర్ గా మనం సమస్యని వింటున్నది ఈ ఆర్థిక పరమైన సమస్యలు కాబట్టి వాటికి కూడా చెక్ పెట్టచ్చు. 100% పెట్టచ్చు. ఎట్లా మూలాధారం యాక్టివేట్ అయితే మన అప్పులు ఎలా తీరుతాయి, లేకపోతే ఆర్థిక పరమైన సమస్యలు ఎలా అధిగమిస్తాం మనం అంటే ఏంటి సమాధానం? ఎలా అంటే సర్వైవల్. ఇప్పుడు మీకు నేను సూసైడ్ గురించి చెప్పాను. అప్పులు ఎక్కువైపోయినాయి, అప్పులు తీర్చలేక సూసైడ్ చేసుకోవడానికి ప్రయత్నం చేసి మనం ఇంతకు ముందు మాట్లాడాము. సూసైడ్ టు ఒక కంపెనీ CEO ఆవిడ కొన్ని కోట్ల అప్పుతో చనిపోదాం అనుకున్న మనిషి ఒక ఆదిత్య హృదయాన్ని విని, ఒక చిన్న నోటిఫికేషన్ చూసి దాన్ని విని బ్రతికి తర్వాత ఒక కంపెనీకి CEOకి వెళ్ళే లెవెల్కి వెళ్ళింది. అక్కడ మనం మంత్రోచ్చారణ ద్వారా ఆదిత్య హృదయం అంటే సూర్యుడిలో ఉన్నటువంటి కిరణాలని కాంతిని స్వీకరించడం ద్వారా మనలో ఉన్నటువంటి ఆ ఉత్తేజం అంటే మణిపూరకాన్ని ఆవిడ జాగృతం చేసుకున్నారు. అంటే మణిపూరకం అంటే మిడిల్ ఆఫ్ చక్ర. ఇది లోయర్ ఎమోషన్స్ ని హయ్యర్ ఎమోషన్స్ ని విడదీస్తుంది. ఇక్కడ మూలాధారానికి రావాలి అంటే ఇప్పుడు నావల్ ఏం చేస్తుంటే శక్తిని స్వీకరించి ఎల్లోగా తీసుకుంది, దాన్ని రంగులుగా మారుస్తుంది. కిందకి ఆరెంజ్ కలర్ని రెడ్ కలర్ని పంపిస్తుంది, పైకి ఆకుపంచ రంగుని నీలాన్ని ఉదా రంగుని పైకి పంపిస్తూ ఉంటుంది. అందుకని ఇప్పుడు ఆదిత్య హృదయం దీనికి ఎలా చెక్ పెట్టింది అంటే మణిపూరకం యాక్టివ్ అయింది, సోలార్ యాక్టివ్ అయ్యి సన్ నుంచి ఎనర్జీని తీసుకుని రంగులుగా విడదీస్తుంది. మణిపూరకం చేసే పని అది. బ్యాంక్ నిలువల సంపద, అది బ్యాంక్ బ్యాలెన్స్, డబ్బు అవ్వచ్చు, రిలేషన్స్ కూడా బ్యాంక్, డివైన్ ఎనర్జీ, భగవత్ శక్తిని కూడా ఇక్కడ దాస్తుంది. ఇప్పుడు ఇది బాగుంది అనుకో, బ్యాంక్ బాగుంది అనుకో, నీ దగ్గర స్టోర్ ఉంటుంది డబ్బు, లేకపోతే సంపాదించినట్టు ఖర్చు. రైట్ సార్, బ్యూటిఫుల్ గా తెలియజేశారు. అయితే ఈ చక్రాల గురించి ఐడియా ఉన్న వాళ్ళకైతే కనెక్ట్ అవుతారు. మాకు ఇవన్నీ ఏమీ తెలియదు, మాకు ఏం చేయాలో తెలియదు అని అంటే గుంజులు తీయడం అలవాటు చేసుకోండి. మూలాధారం యాక్టివేట్ అవుతుంది. సబ్జెక్ట్ తెలిసినా తెలియకపోయినా యాక్టివేట్ అవుతుంది కదా. 100% మీకు దాంతో పని లేదు. మీకు వీలైతే మూలాధారాన్ని ట్యాప్ చేయడం ద్వారా మీరు వెనక్కి తిరిగి ఇక్కడ మనం ట్యాప్ చేస్తాం 9 times. అంటే దేంట్లో అయినా మనం లోపోభూయిష్టంగా ఉన్నామంటే అది బ్లాక్ అయితే ఎనర్జీ డిప్లేషన్, లేకపోతే కంజెషన్. శక్తి అధికమైన ఇబ్బందే, శక్తి క్షీణించిన ఇబ్బందే. ఈ రెండిటి నుంచి కాకుండా మధ్యలో ఉండాలి. అంటే మనం గతం జరిగిపోయిన దాన్ని తలుచుకున్నాం అనుకో, ఏమనిపిస్తుంది? ఇద్దరు బాధ అయినా అనిపిస్తుంది, సంతోషం అయినా అనిపిస్తుంది. బాధే. గతం ఎప్పుడు కూడా అంటే బాలేని గతం మనకి బాధను మిగులుస్తుంది. భవిష్యత్తు
ఆనందాన్ని, ఒక హోప్ ని క్రియేట్ చేస్తుంది. ఇంకొకటి ఉమ్, ఏమీ భయం తెలియదు అనుకో, భయం వేస్తుంది. భయం. గతం బాధని, భవిష్యత్తు భయాన్ని, భయం వేస్తుంది. వర్తమానం ఇప్పుడు ఈ రోజు బాగున్నాను, మాట్లాడుకుంటున్నాను, నవ్వుతున్నాను, ఇవన్నీ అంటే వర్తమానంలో ఉండటానికి ఇది దోహదం చేస్తుంది. అంటే అటు Beautiful. డెఫిషియన్సీ కాదు, అది కంజెషన్ కాకుండా బ్యాలెన్స్డ్గా వర్తమానంలో ఉండడానికి మూలాధారం ఉపయోగపడుతుంది. బ్యూటిఫుల్. లివ్ ప్రెజెంట్ అనేది చెప్తూ ఉంటారు. ఇప్పుడున్న ఈ క్షణాన్ని ఆస్వాదించాలి. అలా ఆస్వాదించాలంటే ఇప్పుడు మీరు చెప్పినటువంటి ఎక్సర్సైజ్ 9 టైమ్స్ ట్యాప్ చేయటం అంతేనా? అంతే, ఇంకేం లేదు. ఇంకేం లేదు. రైట్. ఆ తర్వాత గుంజిళ్ళు. గుంజీళ్ళు ట్యాప్ చేసిన తర్వాత గుంజిళ్ళు తీయమంటారా? గుంజిళ్ళు తీసిన తర్వాత ట్యాప్ చేయాలి. గుంజీళ్ళు తీసిన తర్వాత ట్యాప్ చేయడం ద్వారా యాక్టివేషన్ ఇంకొంచెం ఎక్కువగా ఉంటుంది. Hmm. అలాగే మనం స్వాధిష్టానానికి చెప్పినట్టు గుర్తు వమ్ అనే బీజాన్ని చెప్పాం. Hmm. అలాగే మూలాధారానికి లం బీజం, Hmm. 4 పెటల్స్ ఉంటాయి. Hmm. 4 టైమ్స్ లంకారాన్ని ఉచ్చరించడం ద్వారా మీకు సమయం ఉంది, 4 నిమిషాలు చేయండి. Hmm. ఇంకా టైం ఉంది, ఒక అరగంట సేపు. మీకు లం. తెలుస్తుంది, మీ బాడీలో టెంపరేచర్ పెరుగుతుంది, కాళ్ళలో శక్తి వస్తుంది, చాలా బాగుంటుంది. లంకారం చదవ చేద్దాం తప్పకుండా. రైట్. మణిపూరక ముద్ర మణిపూర్వక ముద్ర నాభి దగ్గర ఎలా పెట్టుకుని అలా పెట్టుకొని చేయాలి. శ్వాస తీసుకోండి, బంధించండి, నెమ్మదిగా విడిచిపెట్టండి. శ్వాస తీసుకోండి, బంధించండి, నెమ్మదిగా విడిచిపెట్టండి. శ్వాస తీసుకోండి, బంధించండి, నెమ్మదిగా కళ్ళు తెరవండి. బ్యూటిఫుల్. సో ఇట్లా ప్రతిరోజు చేసుకోవటం 4 minutes కానీ 4 times కానీ మూలాధారం అనేది యాక్టివ్ అవుతుంది. మీరు లం ఉచ్చరించేటప్పుడు ఏమైనా కాంతి కనిపించిందా? లమ్మని చేస్తున్నప్పుడు అబ్జర్వ్ చేయలేదు మీకు ఎలాంటిది ఉంటుంది? అది ఇప్పుడు నేను చెప్పడం కాదు, ఈసారి మళ్ళీ మీకు observe. అనిపించినప్పుడు మీరు కామెంట్ చేయండి. తప్పకుండా. నేను ఇప్పుడు శ్వాస మీద ధ్యాస ఉంచాను. అయినా తెలుస్తుంది. అంటే ఫస్ట్ టైం కదా, First time ఇప్పుడు కదా. నేనేదో చెప్పేస్తే అది కనిపిస్తుంది. నేను చెప్పకూడదు, మీకే తెలుస్తుంది, ఎవరికి వాళ్ళకి తెలుస్తుంది, ఎవరికి వీళ్ళు సెపరేట్ గా తెలుస్తుంది. మనం మీరు అడిగారు ఎరుపు ఎందులో ఉంది, ఇప్పుడు హృదయ చక్రం ఆకుపచ్చ రంగులో అని చెప్పాం, కానీ అందులో మిగతా రంగులు కూడా ఉన్నట్టే సూర్య కిరణాలలో ఉన్నటువంటి రంగులన్నిటినీ కూడా ఒక్కొక్క మొక్క స్వీకరిస్తుంది. మనకి రక్తాన్ని వృద్ధి చేసే ప్రతి పదార్థంలోనే ఎరుపు ఉంటుంది. మనకి రక్తం వృద్ధి దేంట్లో అవుతుంది? నువ్వుల్లో అవుతుంది. కానీ నువ్వులు ఎలా ఉంటాయి? పైన తొక్కతో నల్లగా ఉంటే లోపల తెల్లగా ఉంటుంది, కానీ దాంట్లో ఎరుపు కూడా ఉంటుంది. ఐరన్ ఉంటుంది. ఓకే. ఎరుపుగా అంటే రక్తాన్ని వృద్ధి చేసే గోధుమ గడ్డి రక్తాన్ని వృద్ధి చేస్తుంది. రక్తాన్ని వృద్ధి చేసే ప్రతి పదార్థంలోనూ ఎరుపు రంగు ఉంటుంది. పల్లీలు కూడా, పల్లి బెల్లం కలిస్తే ఇంకా బెల్లం అది రంగు కొంచెం ఒక రకంగా చూసుకుంటే కొంచెం ఎరుపుగానే ఉంటుంది. బంగారపు ఛాయ అంటే సూర్య కిరణాలలో అది ఎక్కువ ఉంటుంది. ఉదయిస్తున్నటువంటి సూర్య కిరణాలలో ఆ శక్తి అధికంగా ఉంటుంది. అంటే మూలాధారం బాగుండాలి, మేము జీవితంలో సక్సెస్ అవ్వాలి, ఆర్థిక సమస్యల నుంచి బయటపడాలి అనుకున్న వాళ్ళు సూర్యోదయానికి పూర్వమే నిద్రలేచి శుభ్రంగా స్నానాదులు పూర్తి చేసుకుని సూర్యుడికి ఎదురుగుండా కూర్చుని ఈ మంత్రాన్ని ఉచ్చరిస్తే సూర్యుడిలో ఉన్నటువంటి 14 మీ ఓపిక, ఇక తర్వాత ఎంతైనా మీ ఇష్టం. 9 times ట్యాప్ చేసి ముందు గుంజుళ్ళు 14 తీస్తారు, 9 times ట్యాప్ చేసుకుంటారు, లం బీజాక్షరాలని ఉచ్చరిస్తారు. కింద ఎర్రటి ఆసనం వేసుకోండి.